అయినాడు సతీష్. ఈ బోన్లోంచి దూరాలి, సుత్తి తీసుకోవాలి, ప్లేటు పగలగొట్టాలి, ఈ కాన్సెప్ట్తో పెట్టిన ఈ నామినేషన్ ప్రాసెస్లో అసలైన ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇక్కడ ఇచ్చాడు. ఈ ప్రోమోను బట్టి చూస్తే ఏం అర్థమవుతుందని కూడా ఈ వీడియో చూసి చెప్పేస్తా. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ ఉండొచ్చు, ఏంటి ఆ ఇద్దరు కాంబినేషన్ వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది ఈ వీడియో చూసి మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అట్లాగే ఈ బోను, ఈ సుత్తి, ఈ కాంపిటీషన్ ఎట్లా ఉండబోతుంది ఈ కాన్సెప్ట్. ఆ రితు చౌదరి తలకి గుడ్డ కట్టుకున్నాం చూసారా, తలకి దెబ్బ తగిలింది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పే కదా. అట్లాగే సంజన కూడా నామినేట్ అయింది, ఎక్కువ మంది ఆమెనే నామినేట్ చేస్తారు, ఇవన్నీ చెప్పే కదా. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడే మన ఛానల్లో ముందుగానే వస్తాయి కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లాగే లైక్, షేర్ కూడా, కామెంట్ కూడా మర్చిపోకండి. సరే, ఈ బోన్లో నుంచి ఇద్దరిద్దరు పోటీ పడి వెళ్ళి ఎవరైతే సుత్తి తీసుకుంటారో వాళ్ళు ఇంకొకరిని నామినేట్ చేయాలి. ఇక్కడ మన ప్రోమో ప్రకారం చూసినా సంజన ప్లేట్ పగిలింది, రీతు ప్లేట్ పగిలింది, సృష్టి వర్మ అట్లాగే సుమన్ శెట్టి ప్లేట్లు అయితే పగిలే. ఒక నలుగురు అయితే ఇక్కడికే నామినేట్ అయిపోయారు. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు అని అర్థమవుతుంది. అంటే ఒక దెబ్బకి రెండు పెట్టెలు అనే కాన్సెప్ట్ అయితే పెట్టాడు అని తెలుస్తూ ఉంది. అంటే ఈ సుత్తి కోసం ఎవరైతే బోన్ల కింద నుంచి దూరుకుంటూ పాక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారో వాళ్ళలో గెలిచి ఇద్దరు పోటీ పడుతున్నారు కదా, ఓడిపోయిన వాళ్ళు ఆటోమేటిక్గానే నామినేట్ అయిపోతారు. అట్లాగే ఆ సుత్తి కోసం పోటీ పడిన ఇద్దరూ కలిసి ఇంకొకరిని రెండో వాళ్ళని మరో పర్సన్ కూడా నామినేట్ చేయాలి అనే కాన్సెప్ట్ అయితే పెట్టాడని అర్థం అవుతుంది. అయితే ఇక్కడ తనూజ, రీతు చౌదరి పోటీ పడతారు. అప్పుడే ఈ అమ్మాయికి తలకి దెబ్బ అయితే తగిలింది. సరే, రీతు చౌదరి ఓడిపోవడంతో తనూజ సుత్తి తీసుకొని తనూజ అయితే రీతు చౌదరి ఆటోమేటిక్గా నామినేట్ అయిపోయి. అట్లాగే మాస్క్ మ్యాన్ హరీషు, సుమన్ శెట్టి ఫోటో అయితే ప్లేట్ అయితే పగలగొడతా ఉన్నాడు. అట్లాగే రాము రాథోడ్ సృష్టిది పగలగొట్టాడు, సృష్టి నామినేటెడ్, సుమన్ శెట్టి కూడా ఆల్రెడీ నామినేటెడ్. అట్లాగే భరణి శంకర్ ఇమాన్యుయల్ ఫోటో పగలగొట్టాడు. వాళ్ళిద్దరు పోటీ పడేటప్పుడు భరణి సుత్తి దక్కించుకుంటాడు. సో ఇమాన్యుయల్ ఆటోమేటిక్గా నామినేట్ అవుతాడు. అప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ ఇమాన్యుయల్, భరణి శంకర్ కలిసి మళ్ళీ ఇద్దరిని ఇంకొకరిని చేయాలనేటప్పుడు సంజన నామినేట్ చేస్తున్నారు. ఇద్దరు ఒక మాట మీదకి వచ్చి ఇంకొకరిని నామినేట్ చేయాలనేది కాన్సెప్ట్. అట్లాగే మరొక ఉదాహరణ చూస్తాం మనకి ఇక్కడ. ఆర్మీ మ్యాన్ పవన్, తనూజ పోటీ పడ్డారు. సుత్తి ఆర్మీ మ్యాన్ చేతిలో ఉంది, ఆటోమేటిక్గా తనూజ నామినేటెడ్, ఆమె ప్లేట్ బ్రేక్. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిపి చేయాలనేటప్పుడు సంజనాకైతే చెబుతూ ఉన్న రీజన్. అట్లాగే ఏమనుకున్న అప్డేట్ ప్రకారం సుమన్ శెట్టి అండ్ ఆశా షైని పోటీ పడేటప్పుడు సుమన్ శెట్టి సేవ్ అవుతుంది, ఆశా షైని నామినేట్ అవుతుంది. సరే, మొత్తానికి పోటీ పడిన ఇద్దరు గెలిచినోడు ఓలినోడు కలిసి మరొకరిని చేయాలనేది ఈ కాన్సెప్ట్ బాగుంది. ఉదాహరణ కూడా చూసుకుంటే ఇప్పుడు మాస్క్ మ్యాను హరీష్ అలాగే రాము రాథోడ్ కలిసి ఒక రౌండ్ వచ్చారు. ఇద్దరు కలిపి సుమన్ శెట్టిని నామినేట్ చేస్తున్నారు. అంతకుముందు రాము సృష్టి పోటీ పడితే రాము సుత్తి దక్కించుకుని సృష్టి ఫోటో అయితే పగలగొట్టాడు. సో ఆమె నామినేటెడ్. అట్లా అలాగే తనూజ, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సంజనాని రీజన్ చెప్పి నామినేట్ చేస్తున్నారు. అంతకుముందు ఏంటి, తనూజ ఆ సుత్తి కోసం పోటీ పడేటప్పుడు రీతు చౌదరితో పోటీ పడేటప్పుడు ఆమె గెలిచింది, సుత్తి దక్కించుకుంది. ఈ పవన్ కళ్యాణ్తో తనూజ పోటీ పడేటప్పుడు పవన్ కళ్యాణ్కి సుత్తి దక్కింది. సో ఈ ఇద్దరు కలిపి సంజనాని అయితే ఫోటో పగలగొట్టి నామినేట్ అయితే చేస్తూ ఉన్నారు. అట్లాగే రాము రాథోడ్ ఒకసారి మాస్క్ మ్యాన్ హరీష్తో వెళ్ళాడు, సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు, మరొకసారి సృష్టితో పోటీ పడ్డాడు. సో సుత్తి తీసి అక్కడ గెలిచాడు కనుక ఆమె ఫోటో అయితే బ్రేక్ అయింది. అంటే ఎన్ని సైడ్లనే వెళ్ళొచ్చు అని పెట్టినట్టు ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమంటే సెలబ్రిటీల్లో ఫైనల్గా ఇదంతా ప్రాసెస్ అంతా అయ్యేసరికి సెలబ్రిటీల్లో భరణి శంకర్ తప్ప అందరూ నామినేట్. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి ఏం పేరు మాస్క్ మ్యాన్ హరీష్ కూడా వెళ్తున్నాడు కదా, రాము రాథోడ్ కూడా పోటీ పడుతున్నారు కదా, మరి ఆయన కూడా నామినేట్ కావాలి కదా అని. అయితే ఓన్లీ సెలబ్రిటీల్లోనే నామినేట్ చేయాలి అని పెట్టినట్టుంది. అందువల్ల సెలబ్రిటీలో వరుస టపా వికెట్లన్నీ ప్లేట్లన్నీ పగులుతా నామినేట్ అయితే ఉన్నారు. లేదంటే మాస్క్ మ్యాన్ కూడా నామినేట్ అయిపోవాలి కదా. సో సుత్తి రాము రాథోడ్ చేతిలో ఉండేటప్పుడు ఉంది కనుక. కానీ ఒకసారి ఇట్లా పెట్టాడు రూల్ అని అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళేటప్పుడేమో సుమన్ శెట్టి అవుట్ అయ్యాడు. ఇద్దరు కలిసి సృష్టి వర్మ ఒకసారి, సుమన్ శెట్టి ఒకసారి, ఇట్లా ఈ ప్రాసెస్ అయితే ఇద్దరు కలిసి మళ్ళీ ఇంకొకరిని చేయాలనేటప్పుడు కూడా సుమన్ శెట్టిని అయితే చేసి ఇట్లా అయితే ప్రాసెస్ అవుతూ ఉంది. సరే, సెలబ్రిటీలు అందరిలోకి వెళ్ళి భరణి శంకర్ తప్ప మిగతా 8 మంది కూడా నామినేషన్లోకి అయితే ఫైనల్గా వచ్చేస్తారు. ఇక కామనర్స్ కేటగిరీకి సంబంధించి డీమాన్ పవన్ ఆయన అయితే నామినేట్ అవుతాడు. సో సెలబ్రిటీలు 8 మంది, డీమన్ పవన్ కలిపి 9 మంది అయితే వస్తారు. ఇక చూస్తే ఎక్కువ మంది సంజనాని నామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే సంజనాలో నిన్నటి వరకు నేను గత 2-3 వీడియోలో కూడా చెప్పా, ఆడియన్స్ కూడా కరెక్టే, ఆవిడ మంచిగానే ఉంది కదా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, కలిసిపోతుంది, అంతా బాగానే ఉంది. కానీ యారగెన్స్ అనేది ఎక్కువగా ఈరోజు కనబడింది. మార్నింగ్ డిస్కషన్లో కూడా కావచ్చు, నిన్న కూడా వాళ్ళే చెప్పారు. ఎందుకంటే
ఆమెకు చాలా రీజన్స్ చెప్పారు, ఒక 5-6 రీజన్స్ చెప్పారు. మైక్ ఇట్లా దూరం పెట్టి మాట్లాడుతుందని చెప్తాను, రూల్స్ పాటించట్లేదని చెప్పడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను వాష్రూమ్కి ఇన్ఛార్జ్ కదమ్మా, నేనే మానిటర్ చేయాలి కదా, నేను చెప్పేటప్పుడు మీరు వినాలి కదా అని చెప్పిన సరే నువ్వు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటంటే డైరెక్ట్గా చెప్పడం కానీ పట్టించుకోకపోవడం కానీ, అలాగే పర్మిషన్ తీసుకోకుండా వాటర్ కోసం దువ్వెన కోసం అని రకరకాలుగా వెళ్ళిపోవడం, అలాగే ఫ్లోరా షైనీతో ఒక యారగన్స్ మెయిన్. ఆవిడ క్లీన్ చేసే ఆవిడకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో బాధ ఏంటో. ఈవిడికి పని లేదు, ఆవిడ పని చేస్తుంది కూడా బాధ తెలుస్తుంది. కాస్త మీరు అవి పర్సనల్ షాంపూలు ఏంటివి ఫోమ్స్ క్రీమ్స్ అవన్నీ కలిపి మీరు వేరే దగ్గర పెట్టుకోవచ్చు, కానీ నేను అక్కడే పెడతానంటే అది అందరూ కలిపి అక్కడే పెడితే ఈవిడ ఒక 4 బాటిల్, ఇంకొక ఆమె 4 బాటిల్, 8 మంది పెడితే అది కాస్త వాష్రూమ్ కాస్త స్టోర్ రూమ్ అయిపోద్ది కదా. సో చెప్పేటప్పుడు కూడా వినిపించుకోకుండా ఒక యారగన్స్తో ఒక యాటిట్యూడ్తో మాట్లాడుతూ ఉండడం వల్ల అందరూ కలిపి సంజనను టార్గెట్ చేశారు అనేది అర్థం అయితే ఉంది. అయితే ఇట్లా అందరూ కలిపి ఎక్కువ మంది ఒకే కంటెస్టెంట్ని చేస్తే సాధారణంగా సానుభూతి పాజిటివిటీ వస్తుంది. కానీ ఈరోజు చూస్తే మాత్రం సంజన అదే తప్పు ఉంది కంప్లీట్గా. ఎంతమంది చెప్పినా వినిపించుకోలే, నేను ఇంతే, నేను ఎట్లాగా చేస్తాను అయితే ఏంటి అని మాదిరిగా మాట్లాడడం వల్ల రాంగ్. తర్వాత ఆవిడ చెబుతుంది నాతో గట్టిగా మాట్లాడారు, రూడ్గా మాట్లాడారు. మరి అంతకుముందు ఈవిడ ఆశా షైని వచ్చి మేవన్నీ అక్కడ తీసేయండి, ఆ షాంపూ ఆ బాడీ లోషన్స్ అవన్నీ తీసేయండి అనేటప్పుడు కూడా నేను దీని మాదిరిగా చాలా యారగెన్సీతో మాట్లాడింది కదా, ఈవిడ కూడా రూడ్గా మాట్లాడింది కదా. ఈవిడ కూడా ఓకే నీకు కోఆపరేట్ చేస్తాను ఒక పాజిటివ్ వైబ్ కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడలేదు కదా. సో అందుకని ఇప్పుడు భరణి కూడా సంజనకి 14 మంది ఒక సైడ్ మాట్లాడిన మీరు ఒప్పుకోవట్లేదని ఆయన చెప్పింది, కానీ ఆర్మీ పవన్ శ్రేజ అందరూ చెప్పింది అదే, మీ వల్ల 14 మంది ట్రిగ్గర్ అయ్యారంటే ఆవిడ అట్లా చేసింది. సో స్టార్టింగ్లో రూడ్గా మాట్లాడారు నాకు నచ్చలేదంటే ఈవిడ కూడా రూడ్గానే బిహేవ్ చేసింది అక్కడ ఆశా షైని విషయంలో. ఆశా షైని కూల్గానే ఒబీడియంట్గా పొలైట్గా చెప్పినా సరే వినిపించుకోవట్లా. సో అందువల్ల ఆ తనూజ కూడా అదే అంటుంది, రూడ్గా మాట్లాడడం వల్ల హర్ట్ అయ్యారని చెప్పారు, మరి మీ వల్ల కూడా హర్ట్ అయ్యారని కదా మాదిరిగా. అయితే ఇక్కడ ఈ డిస్కషన్లోనే ఫుటేజ్ కోసం ఆవిడ ట్రై చేస్తుందంటే అది యాక్చువల్ కరెక్ట్. ఆవిడ కూడా ఫుటేజ్ కోసమైన మాదిరిగా ఎక్కువసేపు లేగ అని మాదిరి చేసుకుంటూ పోయింది. సరిగ్గా ప్రోమోలో చూసుకున్నట్టుగా మాస్క్ మ్యాన్ హరీష్ సుమన్ శెట్టికి అంటున్నాడు కదా, మీరు డిస్కనెక్ట్ అవుతున్నారు, ఆ జీల్ కానీ ఫైర్ కానీ ఆ జోష్ కానీ కనిపించట్లేదంటే 2-3 డేసే కథ అయ్యిందండి అని చాలా కూల్గా చాలా ముద్దుగా రెస్పెక్ట్ ఇస్తూ చెప్పాడు సుమన్ శెట్టి. బాగానే ఉంది, ఏమైనా రెస్పాండ్ అవ్వండి చెప్పండి అనేటప్పుడు సంజన మీద ఇతడు ఫైర్ అవుతున్నాడు. తెలుగులోనే చెప్పాడు, నాకు తెలుగులో అర్థమే. ఈ ఫైర్ ఏదో నువ్వు సంజన మీద చూపించే కంటే నువ్వు అక్కడ డిఫెండ్ చేసుకోవాలి, ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి, నీ పాయింట్ ఏంటో చెప్పి ఆ ఫైర్ ఏదో ఆ మాస్క్ మ్యాన్ మీద చేయొచ్చు కదా. సుమన్ శెట్టి ఫైర్ కాస్త మిస్ఫైర్ అయ్యింది. నీకు తెలుగు వచ్చు అని అర్థమైంది, తెలుగులోనే మరి ఆయన గట్టిగా చెప్పినప్పుడు నువ్వు గట్టి చెప్పొచ్చు కదా. అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకో, ఏమండి 2 డేసే కదా అయ్యింది, ఏం ఓపెన్ అయిపోలేదు, మీరేం ఓపెన్ అయిపోయారు, మీరేం పొడిస్తారు, నేనేం పొడవలేదు, నేను రిజర్వ్డ్గా ఉంటా, డిగ్నిఫైడ్గా ఉంటా, లేకపోతే నాకు ఇట్లా అనిపించింది, అందరిని అబ్జర్వేషన్ చేస్తాను, టైం వచ్చినప్పుడు చెబుతా, ఇంకా 2 డేస్ పోనీ నేనంటే మీకు చూపిస్తాను అంటే గట్టిగా ఫైర్ ఏదో అతడి మీద చూపించుంటే బాగుండేది. అంటే తను నామినేట్ చేస్తున్న ఆయన్ని వదిలేసి పక్కనున్న ఆమె మీద ఇలా కావడం అంటే మిస్ఫైర్. మరి ఇది ఎందుకైతే డల్గా ఉన్నాడో మరి ఈ వారం టికెట్ అస్సాంకి బుక్ అయిపోద్ది ఏమో అనిపించేటట్టే ఉంది మరి. అట్లాగే ఇక లైవ్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ డిస్కషన్స్ అయితే జరిగాయి. ఈ తనూజ్ ఏమంటుందంటే మాస్క్ మ్యాన్ గురించి ఆయనతో మాట్లాడాలంటే భయం వేస్తుందంటే ప్రతిదీ వేరేలా తీసుకుంటున్నాడు అని చెప్పి ఒక ప్రోమో వచ్చింది కదా, ఆ ఫుడ్ గురించి మిగిలిపోయిన ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మేము తింటామంటే మీ ఇంట్లో అట్లా మా ఇంట్లో ఇట్లా ఎలా తెలుస్తుంది అని. ఏ చిన్న పంచాయతీ అది ఫుడ్ దగ్గర ఉండేది, ఆ చిన్నదానికి లాగ్ అనిపించింది. అనవసరమైన పంచాయతీ, అనవసరమైన డిస్కషన్ అది. అంత డిస్కషన్ పెట్టాల్సినంత కూడా లేదు, ప్రోమోలో వేయాల్సినంత కంటెంట్ కూడా అక్కడ లైవ్లో జరగల, ఏదో లేదు కాబట్టి చూపినట్టు ఉంది అంతే. కొద్దిగా ఆవిడ ఎమోషన్ అయింది, ఏడ్చిందని లెక్క. అలాగే ఇంకోటి ఏంటంటే యజమానుల టీము రీతు చౌదరిని పిలిచి కిచెన్లో ఆ సింక్లో ఉండే పాత్రలు సరిగా కడగట్లేదని మీ టీం వాళ్ళే చెబుతున్నారని అంటారు. దీంతో రీతు చౌదరి రెచ్చిపోయి మా వాళ్ళ కళ్ళు కానీ దుబ్బయ్యా ఏంటి, మా వాళ్ళ కళ్ళు దుబ్బయ్యా ఏమో అని కోపంగా అనింది. అక్కడే ఆ భరణి తనూజ కిచెన్లో ఉంటారు, నాకు తెలిసి కిచెన్ టీంలో ఉన్నది వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళ పాత్రల గురించి అని ఉండొచ్చు. అదే యజమానుడు చెబితే రీతు చౌదరి రెచ్చిపోయి మొన్న స్టేజ్ మీద చెప్పినట్టుగా నోటు దోల ఎక్కువ అంటే నోటు దోల తగ్గించుకోవాలంటే అనేది కదా, ఈరోజు అది ప్రాక్టికల్గా చూపించింది. ఆ నోటు దోల ఏంటిది, మా వాళ్ళకని కలుగని దుబ్బయా, అంత ఫైర్ ఎందుకు, అంత కోపం ఎందుకు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ రీతు చౌదరికి ఆవేశం చల్లారాక భరణికి వచ్చి సారీ అన్న నేను అలా అని ఉండకూడదు, అనుకోకుండా అనేసాను, సారీ, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని ఆ తనూజకి భరణికి చెబుతూ ఉంటే తనూజ ఏమో నువ్వేమన్నావు నాకు తెలియదు, నేను వినలేదంటది. అంటే ఆ టైంలో తనూజ మాస్టర్ మ్యాన్తో గొడవ పడుతూ ఉంది కనుక ఆవిడ వినిపించుకునే స్థితిలో లేదు. అయితే భరణి మాత్రం చాలా స్మూత్గా చాలా నీట్గా చెప్పాడు అక్కడ, నీకు మన టీమే కదా మళ్ళీ సపోర్ట్ చేయాలి రీతు, నువ్వే అలా అంటే అట్లా నువ్వు అలా అనకూడదు కదా. సర్లే అయినా నేను పట్టించుకోలేదు కానీ అది తగ్గించుకుంటే బెటర్ అన్న మాదిరిగా చాలా పద్ధతిగా చెప్పాడు ఆయన. నువ్వు వాళ్ళ దగ్గర మన టీంని అలా అనకుండా ఉండాల్సిందండి. రీతు చౌదరి మొత్తానికి సారీ అన్న ఇంకెప్పుడు జరగకుండా చూసుకున్నాను, మొత్తానికి ఆ ఫ్లోలో వచ్చేసింది. మరి తగ్గించుకుంటాను అనింది ఆ నోటు దోల, మరి తగ్గించుకుంటుందో ఏదో చూడాలి.
లేకపోతే కష్టమే కదా. అలాగే ఇక ఇంకోటి ఏంటి, మాస్క్ మ్యాన్ ఆర్మీ మ్యాన్ డిస్కషన్ ఏంటంటే, ఆ మాస్క్ మ్యాన్ ఆమె స్టార్ట్ చేసిందంటే ఈ ఆర్మీ మ్యాన్ వచ్చి అడుగుతాడు, అన్న ఇందాక అయ్యింది ఏమైనా పర్లేదు అంటారా, సంజనతో అంత డిస్కషన్ అయింది కదా, నేను అంత బ్లాక్ చేసేస్తున్నాను కదా వాష్రూమ్ గురించి, ఒకవేళ నెగిటివ్ ఏమైనా పోతుందేమో అన్న మాదిరి కాస్త డిఫెన్స్లో పడినట్టుగా అడుగుతాడు అతను. ఏం లేదు, ఆవిడ యాక్షన్కి మీరు రియాక్షన్ అయ్యారు అంతే కదా, ఇద్దరు ఫుటేజ్లో కనిపిస్తారు, అంతా చూస్తారు అని. ఇక్కడ ఫుటేజ్ అనే మాట ఒక కనీసం 5-6 సార్లు మాస్క్ మ్యాన్ చెప్పాడు. అంటే ఆ సంజన కేవలం ఫొటోస్ కోసమే అంతా చేస్తుంది, కంటెంట్ కోసమే చేస్తుంది, ఫెయిర్గా రియాక్ట్ అయ్యిందా అని ఇట్లా చెబుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా లేదన్న నాకే అది అర్థమైంది, కేవలం ఫుటేజ్ కోసం ఆమె చేసిందని వాళ్ళందరూ కూడా అదే మాట అన్నారు సంజనని. మీరు అర్థమైందిలే, ఎంతమంది చెప్పినా మీకు అర్థం కావట్లేదు, ఆ బాటిల్స్ అక్కడే పెడతాను వాష్రూమ్లో అంటున్నారంటే, ఏం అంత స్పేస్ ఉంది కదా, హౌస్ అంతా ఉంది కదా, పెట్టుకోవచ్చు కదా, అక్కడే పెడతాను అంటుందంటే విత్తనవాదం చేస్తుందంటే ఫుటేజ్ కోసమే. అది అక్కడ హౌస్ మేట్స్కి అర్థమైంది. అదే మాట మళ్ళీ అంటే చీప్గా ఫుటేజ్ కోసం, చీప్గా కంటెంట్ కోసం ఏంటి మాటలను మళ్ళీ ఫైర్ అవుతూ ఉంది ఆవిడ. సో ఆ విషయంలో ఆవిడది తప్పు, వీళ్ళిద్దరు కూడా అదే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఏంటంటే, ఇమాన్యుయల్ అలాగే రీతు చౌదరి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. ఇమాన్యుయల్ అంటాడు మాస్క్ మ్యాన్ గురించి, ఆయన పర్ఫెక్ట్ బిగ్ బాస్ మ్యాన్ ఎవరైనా ఉన్నాడంటే హౌస్లో మాస్క్ మ్యాన్ అని చెబుతా ఉన్నాడు. ఎందుకంటే అతను అంత కరెక్ట్ గేమ్, చాలా స్ట్రాటజీదే వెళ్తున్నాడు రీతు అని చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఎవరితోనైనా సరే మంచిగా అయిపోతున్నాను అని అతను కనిపిస్తే వెంటనే ఏదో రకంగా గొడవ పడుతున్నాడు, అప్పుడే కదా మనం అతన్ని టార్గెట్ చేస్తాం. అతను ఎక్కువ కాలం హౌస్లో ఉంటాడు, అతని మైండ్ 2 రకాలుగా ఉంది. అలా తను మంచోడు కాదని కాదు, మంచోడే, చక్కగా మాట్లాడుతున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, అంత ఇన్వాల్వ్ అవుతున్నాడు, అంతా బాగుంది. కానీ ఒక పాయింట్లో అమ్మో వీళ్ళతో నేను క్లోజ్ అయిపోతాను, దగ్గర అయిపోతాను, ఇక ఫ్రెండ్స్ అయిపోతామేమో అనిపించినప్పుడు టక్కన గొడవ పడుతున్నాడు. సో అదేంటంటే ఆ రైవలరీ కొనసాగుతుంది, ఒకసారి నీతో, ఒకసారి నాతో, ఒకసారి ఎంతమందితో గొడవలు అయితే అంత రైవలరీ ఉంటే, అరే ఇంతమంది కలిపి అతన్నే టార్గెట్ చేస్తున్నారు అని లెక్క. అతనికి కావాల్సింది కూడా అదే, అంత పర్ఫెక్ట్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు అతనే కరెక్ట్, మనలాంటి వాళ్ళం వేస్ట్ తుస్సు, మనం ఎలా వచ్చామో అలా జాగ్రత్తగా ఉండాలి, నోటు దురద కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ అనుకొని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక మనం మనలాగే ఉన్నాం, బయట ఎలాగ ఉన్నాం అలాగే ఉన్నాం, బట్ అతను మాత్రమే గేమ్ ప్లాన్లో ఉన్నాడు, నో డౌట్ అతడే కరెక్ట్ అని ఈ ఇమాన్యుయల్కి అతని గేమ్ స్ట్రాటజీ అర్థమవుతా ఉంది. అయితే రీతు చౌదరి ఏమంటుందంటే, ఏమోలే ఎప్పుడో పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో బయటకు వచ్చేస్తారంటే, లేదు వాళ్ళు ఎప్పుడు 15 వారాలు కదా 30 వారాలని అలాగే ఉంటారు, మనమే ఏదో ఆలోచించకుండా అనేస్తాను, వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి ఆడుతున్నారు, అలాంటి వాళ్ళు కొందరే ఉంటారు, వాళ్ళే ఎక్కువ రోజులు హౌస్లో ఉంటారని కూడా ఒక క్లారిటీ. సో బిగ్ బాస్ హౌస్లో అవన్నీ స్ట్రాటజీస్ ప్రకారం గేమ్ స్ట్రాటజీలతోనే వెళ్తారు కదా, ఎవరంతటా వాళ్ళు రకరకాల ప్లాన్లతో, ఎవరు స్ట్రాటజీలు అవి, ఎవరు స్కెచ్లు వాళ్ళు అన్నీ ముందు అయితే బయట పడబోతూ ఉన్నాయి. సార్ మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.